హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. రిపోర్టర్ రమేష్ కుమార్. డిఎస్సి 25 అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సమరబేరి. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ. డిఎస్సి 25 నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిస్తూ ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రీలే నిరాహారించారు. అలాగే భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం విజయనగరం జిల్లాకు అన్యాయమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ డిసిజన్ అంతలాగా కూడా వ్యాపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అని చెప్పని అందరం కూడా కలిసికొట్టుగా ఉండాలా, కలిసికొట్టుగా ప్రయత్నించాలా, కలిసికొట్టుగా మనం పోరాడి జగనన్న వెంటనే మనం ఉండాలి. జగనన్న సంస్కరణ చేశాడు కాబట్టి ఇవాళ ఆ రోజున మన యూరియాలు కానీ, ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానీ, లేదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన 70వ సంవత్సరాల తర్వాత గ్రామ సుపరిపాలన అందించేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో భారతదేశంలో జగనన్న అని చెప్పని అందరూ కూడా దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి సర్వే రోజుల మీద జగన్ ఫోటో ఏంటి అని చెప్పని, అది స్వతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు టేకప్ చేద్దాం, అది ఆ తాలూకా భూ సంస్కరణ చట్టం చేద్దాం, భూ సర్వే చేద్దాం అని చెప్పని దేవేంద్ర కూడా రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు ట్రై చేస్తే చేయలేకపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ట్రై చేద్దాం ఉన్నప్పుడు చేయలేకపోయారు. చాలా తాలూకా రాష్ట్రాల్లో చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే పేదవాడికి న్యాయం దొరుకుతుంది, నీ భూమికి దాఖలు పడుతుంది, నీకు సర్వోక్కులు కల్పించాలని చెప్పని రాష్ట్రంలో సుమారుగా 6,000 మంది తాలూకా సచివాలయంలో ఉన్నటువంటి సర్వేలందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆధునికరమైనటువంటి సర్వే మిషన్ తెప్పించి డ్రోన్ సర్వే చేయించి ఎన్ని చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కొందరు, అయ్యా మేము జిల్లాలో ఆర్టీఓగా ఉన్నాం, జేసీగా ఉన్నాం, కలెక్టర్గా ఉన్నాం, ఇవాళ సెక్రటరీలో మీ దగ్గరికి మీ చెంతన ఉన్నాం సెక్రటరీగా, కానీ మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోదాం అనుకున్నాం. కానీ మా తాలూకా చదువుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి సంస్కరణలు, ఏ రాష్ట్రం చేస్తానే, కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని పని మీరు చేశారో, మీరు గొప్పవారండి. అందుకు జీవితాంతం రైతాంగం అంతా కూడా మీ పేరు చెప్పుకోవాలని చెప్పని వాళ్ళ అసోక్తి పోలి జగన్మోహన్ ఫోటో వేసుకోలేదు, వాళ్ళు రాళ్ళంగా చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భూ సర్వే పాస్ పుస్తకాలు తప్పైతే మరి నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, దాన్ని అట్లా మార్చి చేస్తున్నావు. ఇవాళ ఆ రోజున మోడీ అంతా దేశకి తీసేందుకు కూడా జగన్ ఇది గ్రేట్. ఇవాళ ఒక మగవాడు జగన్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి కార్యక్రమం జగన్ చేశాడని చెప్పని మెచ్చుకున్నటువంటి సందర్భం ఇదే. ఎన్ని మనకు తెలియకపోతే మనంతా ఏంటంటే నిజమైపు కూడా లేటుగా తెలుస్తుంది. అబద్ధాలనే రాజ్యం పరిపాలన చేస్తుంది కాబట్టి అందరూ జగన్ పాస్ పుస్తకాలుగా భూమిలో ఫోటోలు వేస్తాడు, వాళ్ళ మీద ఫోటో చేస్తాడు, భూమి దొబ్బేస్తాడు, ఫోటో ఉంటే భూమి దొబ్బేస్తాడు. మరి మన ఇంట్లో మన గ్రామంలో ఉన్నటువంటి అన్నగారి ఇల్లు అని చెప్పని ఇంటిదా మన ఫోటో ఉంది, 5లో ఇంటి రామారావు చంద్రబాబు దుబ్బేశాడు. రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది, రాజశేఖర దుబ్బేస్తాడు. లేకపోతే ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంది ఇంటి మీద, ఆవిడ తీసుకుంటుందా ఇల్లు. మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా సర్వే రాళ్ళ మీద భూమి మీద ఫోటో ఉంటే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకోవడం అంటే ఎంత అన్యాయమంటుంది. ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి దుష్ప్రచారం చేసి మరి నవయవ్వన ముఖ్యమంత్రి నూతనంగా గెలిచిన ఆ రోజున రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కానీ, స్వతంత్ర తెచ్చిన గాంధీని, అందరి తాలూకా ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటికి అనుకూలంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పి గర్వంగా. నువ్వు చేసింది తల్లికి వందనం ఉన్నావు, అమ్మఒడి తీసి అది లేదు, నాడు నేడు ఎక్కడో తెలియదు, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లేదు. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారుగా ఒక తాలూకా త్రైమాసానికి మరి 700 కోట్లు చెప్పిన 9,100 కోట్లు ఇవాళ కోట్ల రూపాయలు ఇవాళ పిల్లలకు రావాలి. ఆ బకాయిలన్నీ నువ్వు ఇయ్యాలి, వెంటనే సరే నువ్వు దిగి రావాలి. చేయకపోతే వీళ్ళకి అబద్ధాలు ఆడితే మా జగనన్న కూడా ఇన్ని అబద్ధాలు ఆడేవాడు. ఆయన ఒక నీతి నిబద్ధతతో నిజాయితీతో సమాజాన్ని మార్చాలా, ప్రజలందరికీ అందుబాటులో పాలకులు ఉండాలా అని చెప్పని ఉద్దేశాలు. ఇవాళ గ్రామాల్లో మేము గడప 2 సంవత్సరాలు తిరిగాం. మీ క్యాడర్లో మీ నాయకులు ఎందుకు తిరగలేకపోతున్నారు? 100 మందికి ఇవ్వాల్సిన అమ్మఒడి 40 మందికి 40 మందికి మీరు ఇట్లేదు, పెన్షన్ ఇట్లేదు.
పెన్షన్ కట్ చేద్దామని చూస్తున్నాం. కొత్త పెన్షన్ ఒకటి రాలేదు. వాలంటీర్ని 5,000 రూపాయలతో నిరుద్యోగంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అందరికి కూడా ఓట్లు వేస్తే 10,000 ఇస్తామని మోసం చేస్తే నీ మోసానికి ఎలక్షన్ రోజు నాలుగు కూడా మొదలు కూర్చుంటారు. 6 లక్షల మందికి ఏకంగా ఇవాళ IAS IPS కి ఉన్నటువంటి గ్రూప్స్ లాగా ఎగ్జామ్స్ పెడితే ఇవాళ సుమారుగా 5,40,000 మంది ఒకే టైము ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా బేస్ మీద రికమెండేషన్ లేకుండా పైసా లంచం లేకుండా అందరికీ గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు కాదు. వాళ్ళు కూడా నీ మాయ మాటలు నమ్మి నీ తాలూకు చదువులకి ఉద్యోగాలు కాదు మీ ఉన్నత స్థాయిలో కూర్చోబెడతామని చెప్పన్నాం. మా జగనన్న ₹1,00,00,000 గ్రామాల్లో సచివాలయాలు పెడితే ఇవాళ మండలంలో ఉన్నటువంటి సుమారుగా 25-26 పంచాయతీలు ఉంటే అందులో 10 సచివాలయాలు పనిచేస్తున్నాయి. 10 తీసుకెళ్ళి అందులో పెట్టి చేస్తారు. ఈ సచివాలయాలన్నీ కూడా తాళాలు వేస్తారు. ఆ రోజున ఏంటి ఫైబర్ నెట్ అన్ని గ్రామాలకు ఉండేది, అవి ఎక్కడుందో కనబడలేదు. ఆ రోజున 108, 104 వ్యాన్లు ఉండేవి, అవి ఎక్కడున్నాయో కనబడలేదు. తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ ఉండేవి, అది ఎక్కడున్నదో కనబడలేదు. పేదవారి కిడ్నీ కానీ హార్ట్ కానీ ఆపరేషన్లు అయితే ఆ రోజున మెడికల్ రియంబర్స్మెంట్ ఉండేది, అది ఎక్కడుందో కనబడలేదు. తరచూ పేర్లో కనబడలేదు. ఈ ఎన్నింటి కూడా కనబడకూడదు, ప్రజలు అడగకూడదని చెప్పని ఇవాళ ఐటీ ఒప్పులు, ఐటీ భూములు, ఇవాళ ఉన్నటువంటి డేటా సెంటర్లు, గూగుల్ సెంటర్లు ఇలాంటి తోలుతో తప్పుడు ప్రచారం ఇస్తే నువ్వు ఇప్పుడు కూడా ఫోన్ వేస్తే వాళ్ళు అమరావతిలో రాజధాని ఇవాళ నీ ప్రభుత్వం ఉంది. రాబోతున్న 3 సంవత్సరాల్లో అమరావతిలో రాజధాని సచివాలయ నిర్మాణం చేయగలవా అని చెప్పని వేదిక మీద అడుగుతున్నాను. ఎన్ని కూడా మోసపోతులు దోచుకోవడం అని చెప్తే ఇంకో రకమైనటువంటి కాదు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఈ ప్రభుత్వంతో అందరూ కూడా ఇవాళ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి మనం మీ అందరికీ తెలుసు. మనం ఆహ్వానం పడుకోవాలి కాక ఎంతో మంది జగనన్నను చూద్దామని చెప్పని మోసపోయామని చెప్పని చాలా మంది విధానం బాగుంటాం, మీ అందరూ బాగుంటారు. అయితే రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు జరగవలసింది. 6వ తారీఖు నెల్లిమర్ల నగర పంచాయతీ, నెల్లిమర్ల మండలం తాలూకా ఉన్నటువంటి మరి యువజన నాయకులు, మరి నిరుద్యోగమైనటువంటి యువకులందరూ కూడా కూర్చోవాలి. 7వ తారీఖు పుస్తకట్రాగా ఆధ్వర్యంలో జరుగుతుంది. 8వ తారీఖు డెక్కాల మండలం జరుగుతుంది. 9వ తారీఖు భోగాపురం మండలం జరుగుతుంది. 10వ తారీఖు అందరం కలిసి ప్రధానంగా ఈ మండలంలో ఎక్కువ మంది మన మండలంలో మన సిక్టాన్స్ ఎక్కువ మండలాల్లో తీసుకొని వచ్చి మరి ఆ ర్యాలీ కూడా జయప్రదం చేసి పార్టీ ఏంటంటే ఏ కార్యక్రమం కూడా పార్టీ గురించి కాదు. ఇంకా 3 సంవత్సరాలు నడుస్తుంది, 2 సంవత్సరాలు అయింది. ఇవాళ మన గురించి మన విద్యార్థులు అన్యాయం అయిపోతుంది. రాజకీయం కాదు. నీ కొడుకు చదువుకొని, నీ కూతురు చదువుకొని ఉద్యోగం రావాల్సినటువంటి టైంలో ఇవాళ అడ్డదోమలో ఆ కార్యకర్తలకి లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి దీని మీద CBI దర్యాప్తు చేయాలి. లోకేష్ రాజీనామా చేయాలి. ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారో వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలా, ఆరోగ్యశ్రీ కూడా పునరుద్ధరించాలని చెప్పని సందర్భంగా ఈ వేదిక మీదుగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత ఉదయం నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో మరి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కానీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అనేక మంది వక్తలు మాట్లాడారు, సుదీర్ఘంగా మాట్లాడారు. అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు అప్పలాంటి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీ వారి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చక్కగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఏమైతే ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్నే మన నియోజకవర్గం మీదుగా విజయనగరం వెళ్ళడం నిజంగా ఈ వెళ్ళడం వల్ల పార్టీ కేంద్రంలో ఒక రకమైనటువంటి ఉద్దేశం అన్నటువంటిది వచ్చింది. ఒక విధంగా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ముందున ఈ కార్యక్రమం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి అనుకున్నప్పటికీ పెట్టడం వల్ల మన గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక ఉత్తేజాన్ని ఒక స్ఫూర్తిని ఇచ్చిన విషయం మనందరికీ మనం గ్రహించాం. ఎందుకంటే ప్రతి మన నియోజకవర్గంలో గౌరవం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైనా నిరుత్సాహపడకుండా మరి అందరూ కూడా మరి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకున్నాం. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ఎమ్మెల్యే గారు మన బడుగు అప్పలాంటి గారి నేతృత్వంలో నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెట్టు చెదరలేదు, పూర్వమైనది ఉన్నదని విధంగా
ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అక్రమాల వల్ల లక్షలాది మంది డిఎస్ అభ్యర్థులకు అన్యాయం చేసిందని 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లు ఉన్నాయని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. వృత్తిని 2.5 ఏళ్ళుగా అమలు చేయకుండా నియోజక వృత్తిని నైవంతన చేస్తుంది. ముఖ్యంగా డిఎస్సి నియామకాల అక్రమాలు చోటు చేయని తెలియజేసినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ విషయాన్ని గౌరవ పెద్దలకు తెలియజేస్తున్నాం. దీని మీద మనం మాట్లాడుకోవాలి. 10 మంది స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్టు మన పార్టీ దగ్గర పూర్తి ఆధారాలు, వాస్తవిక సమాచారం